ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున పొగడ్త. ఈ పొగడ్త అనేది ఎదుటి వాళ్ళు సదుద్దేశంతో చేశారా, దురుద్దేశంతో చేశారా అనే విషయాన్ని మనం తెలుసుకోకుండా మనం కష్టపడిన సంపదని పొగుడుతున్నారు కదా అని ఇచ్చుకుంటూ పోతే మన విలువైన సంపదను మనం కోల్పోవడమే కాదు, సమాజంలో అనేక రకాల అవమానాలు కూడా పొందడం జరుగుతూ ఉంటుందండి. దానికి సంబంధించిన ఒక మంచి కథని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలాంటి మరిన్ని మంచి కథలని మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక కథలోకి వద్దాం. రామాపురం అనే గ్రామంలో చంద్రయ్య అనే ఒక చేనేత కార్మికుడు ఉన్నాడండి. ఈ చేనేత కార్మికుడు చక్కగా బట్టలు నేస్తూ, అంటే మంచి పేరు ఇతను, మంచి రంగుల కలయికతో, ఎంతో సృజనాత్మకతతో అతను బట్టలు తయారు చేసేవాడు. ఊరు వాడ అందరికీ చంద్రయ్య చీరలు అంటే చాలా గొప్ప పేరు అనమాట. బంధువుల్లో కూడా అందరూ వచ్చి పొగిడేవాడు. ఒక చిన్న లోపం ఉంది ఈ చంద్రయ్యలో. ఏంటి అంటే పొగడ్తలకి లొంగిపోతాడు. అంటే ఎవరైనా పొగిడినప్పుడు సంతోషమే, కాకపోతే ఈ పొగడ్త ఏ కారణంతో, ఏ ఉద్దేశంతో అనేది గ్రహించుకోవాలి. అలా గ్రహించుకోకుండా పొగిడాళ్లే అని చెప్పేసి ఇష్టానుసారంగా ఇచ్చుకుంటూ పోతే అలా ఎవరో వచ్చి చంద్రయ్యను పొగడటం, ఆ ఆదాయ కొంత డబ్బు తీసుకొని వెళ్ళటం, ఇదంతా కూడా భార్య గమనిస్తూ ఉండేది. అతనికి వివాహం అయింది, ఒక భార్య, బిడ్డలు లేదనమాట. ఏమండి అలా అందరూ ఎవరొచ్చి అడిగినా అలా లేదనుకోండి ఇస్తున్నారు. ఎన్నాళ్ళు కష్టపడితే వచ్చిందండి ఆ సొమ్ము. అలా లక్ష్మీదేవిని అలా పద్దాకలా అడిగిన వాళ్ళకి అంత అపాత్ర దానం చేయకూడదండి, పాత్ర ఎరిగి దానం చెయ్యాలండి అని చెప్పేసి చెప్తున్నా కూడా కొంచెం గర్వం తలకెక్కిద్ది అనమాట. పొగిడినప్పుడు, ఎదుటివాడు పొగిడినప్పుడు పెళ్ళాం కళ్ళు కనిపించదు. ఎవరికైనా అంతే కదా, పెళ్ళాం చెప్తే అసలు వినాలనిపించదు, పెళ్ళాం చెప్పినందుకైనా ఆ పని చెయ్యాలనిపించదు కదా ఈ మగవాళ్ళకి. అతను కూడా అలాంటి వాడే. ఇక కాలం దొలుతూ ఉంది, కానీ ఎప్పుడు ఒకే రకమైన ఆరోగ్య పరిస్థితులు కానీ ఆ పనులు కానీ ఉండవండి. అలాంటి పరిస్థితుల్లో రోజు రోజుకి అతని యొక్క ఆదాయం తగ్గిపోతూ ఉంది. ఎలాంటి దుస్థితిలోకి వచ్చాడంటే మగ్గాలు కూడా బాగు చేసుకోలేని దుస్థితిలోకి వచ్చాడు. అంటే పని లేదు, ఇక ఆదాయం లేదు, ఇక బంధువులు కూడా రాకలేవు. అంతే కదా, బంధువులు రాకలేవు, ఇక బాగు చేయించుకో. ఇక ఇప్పుడేం చేస్తున్నానంటే మరి నమ్మకం, నా బంధువులకి నేను ఎంతో చేశాను, నాకు ఈరోజు కష్టం వచ్చింది, నా బంధువులు కూడా నాకు ఏదో ఒకటి చేస్తారు అన్న ఒక బలమైన విశ్వాసంతో బంధువుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు 4 చివాట్లు పెట్టి పంపించారు. అదేరా లక్ష్మీదేవిని కాలదనుకొని ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చావనుకో ఎట్టానే అయిద్దయ్యా అని ఇలాగా అంటే కొత్త మాటల్ని వింటున్నాడు. బాధ అనిపించింది. ఒకప్పుడు నన్ను పొగడారే, ఇప్పుడు నన్ను తిడుతున్నారే, నేనేం చేశాను, అడిగితేనే కదా ఇచ్చాను, ఇలా ఆలోచిస్తున్నాడు. బాధ అనిపించింది. మర్యాదస్తుడు కదా పాపం. ఇక వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడు. మరి బతికించుకోవాలి, భార్యని బతికించుకోవాలి, కుటుంబాన్ని బతికించుకోవాలి, ఎలా అని అన్నదాంతో అక్కడ ఒక చెరువు తవ్వుతుంటే అక్కడికి వెళ్ళి నేను కూలి పని చేస్తాను, నాకు పని ఇప్పించండి అన్నాడు. అయ్యో నీవేం చేస్తావయ్య ఎంత గడ్డు పని అంటే, లేదు తప్పదు చేస్తానన్నాడు. ఇక ఆ రోజు పని చేశాడు. ఆయన యజమాని ఏమన్నాడంటే, ఇందులో లంకిపిందలు ఉన్నట్టుగా అనుకుంటా ఉండేవాడు ఈ స్థలంలో, మీరేమన్నా దొరికితే తీసుకోండి, మీ తవ్విన కాడ తగిలిందనుకో మీ పలుకి మీరే తీసుకోండి అని చెప్పాడు. ఉత్సాహంగా తెగతవుతున్నారు. అలాగా కష్టపడి బాగా సాయంత్రం ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఆ యజమాని ఇట్టన్నాడే, లంకిపిందలు అయితే బాగుండేది కదా అని ఇలా చెప్తున్నాడు. ఏమయ్యా ఎంత జరిగినా మీకేం అర్థం కావడం లేదా, ఎందుకు ఇంత అమాయకత్వం? ఆయన ఏదో మీరు బాగా పనిచేస్తారు, ఎక్కువ పనిచేస్తారు ఉద్దేశంతో ఏదో సరదాగా అన్న మాటను పట్టుకొని మీకు ఎందుకు ఇస్తాడయ్యా అని చెప్పింది భార్య. ఇలాగా సరే పడుకున్నాడేగా నిద్ర రావడంలా. ఎప్పుడు చేయని పని, కొత్త పని చేసినప్పుడు అతనికి బాగా అలసిపోయాడు. కానీ మనసుకి శాంతి లేదు. శరీరం అలసిపోయినా మనసు ప్రశాంతంగా లేదు. నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి ఈ రోజున? భార్య మాట వినలేదే, కానీ బయటికి చెప్పుకోకూడదు, నీ మాట వినలేదు కాబట్టి నాకు అనుకోకూడదు మళ్ళీ నామూషి. అది పరిపరి విధాలు ఆలోచించాడు. ఆలోచించి ఒక ఆలోచనతో చిన్న కొండ తీసుకుని అందులో కొన్ని గులగరాళ్ళు వేసుకుని బట్ట కప్పి గట్టిగా కట్టి, ఎక్కడ పొలంలో పనిచేశాడు కదా అక్కడ చెరువు తవ్వడానికి, అక్కడికి వెళ్ళి ఒక తవ్వి అందులో పెట్టాడు అనమాట. పెట్టేసి తెల్లారి పొద్దున్నే మళ్ళీ అదే ప్రదేశానికి వెళ్ళి
తవ్వుతున్నప్పుడు ఆ పొలుక్కి తగిలి బయటికి తీస్తే లంకి మిందలు పడ్డయ్యా, అయితే నీకు చెప్పాను కదా నువ్వే ఉంచుకో అన్నాడు. మరి తీ చూద్దామన్నారు. లేదు లేదు ఇలా తీయకూడదండి, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ లంకి బిందెలు తీయకూడదు, దీనికి వర్జం మంచి మంచి చెడు అన్నీ ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. సరే నీ ఇష్టం, మాకు నాది కాదన్నాగా నీదే అన్నాగా తీసుకుపో అన్నాడు. ఇంటికి వెళ్ళాడు. భార్య కూడా చెప్పలా, అయ్యో మనకి తగిలిందా లంకి బిందెలు దొరికినాయా అని చెప్పేసి. అన్న భార్యకి ఏం చెప్పలా. 3 ఏళ్ల దాకా తీయకూడదంటే నేను అడిగి వచ్చాను పూజారి గారిని, ఇది ముట్టుకోకూడదు, ఇక మనం మామూలుగా కష్టపడాల్సిందే అన్నాడు. ఆ తెల్లారి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా అదే చెప్పాడు. కానీ జనంలో ఓహో ఇతనికి చంద్రయ్యకి లంకి బిందెలు తగిలినవి, కథ తీయకూడదంట, ధనవంతుడైపోయాడు అని ఊరు వాడ మొత్తం ఏకమైంది. పల్లెటూరు కదా, అంత ఏకమైపోయింది. ఇక బంధువులు మళ్ళీ వస్తున్నారు, మంచి చెడు మాట్లాడుతున్నారు. ఎరా దొరికినాయా, లంకి బిందెలు దొరికినాయి అంట కదా, ఏంది కథ అని చెప్పి. నిజమే దొరికినాయి, కాకపోతే తీయకూడదంట 3 ఏళ్ల దాకా అని ఎంతో నమ్మకంగా చెప్తున్నాడు. అతనికి ఏంటో అన్నీ తెలుసు. చూసారా, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. అంతే కదా, చెరువు నిండా నీళ్లున్నప్పుడే కప్పలన్నీ చేరుతాయి. మన దగ్గర సంపదలు వచ్చినప్పుడే కదా బంధువులు కూడా వచ్చి చేరతారు. అలాగా బంధువులు వచ్చి మంచి చెడు మాట్లాడుతున్నారు. మరేం చేస్తావు నువ్వు ఇప్పుడు? ఏముంది, నేను బాగు చేయించుకుందాం నీ దగ్గరికి వచ్చాను డబ్బు కోసం, ఒక 2,000 ఉంటే బాగవుతాయి, అవి పని చేసుకుంటాను. అయ్యో అప్పుడంటే లేవన్నానరా, ఇప్పుడు కూడా లేవనట్టంటాను, రేపు మంచిగా చెడు మనం కాకపోతే ఎవరు తీర్చుకునేది అని ఒక భారవాసాగా మాట్లాడుతున్నాడు. అంటే మాటల్లో తేడాలు వచ్చి ఇక మొత్తానికి ఇచ్చాడు, బాగు చేయించుకున్నాడు. ఈ 3 ఏళ్ళు చాలా జాగ్రత్తగా కష్టపడ్డాడు. ఇదివరకులా లేదు ఆలోచన విధానం. అంటే తప్పు తెలుసుకున్నాడు, నేను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎంతవరకు ఉండాలి, ఏది నమ్మాలి అని ఒక దెబ్బ తగిలితేనే కదా మనిషికి తెలిసేది. అలా తెలుసుకున్నాడు. తెలుసుకొని ఈ 3 ఏళ్ల కాలంలోనే ఆర్థికంగా కాస్త బలపడ్డాడు, సంపాదించుకున్నాడు. ఇక ఒరే తీరా తీరా అంటున్నారు, మొత్తానికి తీస్తే గులకరాళ్ళు ఉన్నాయి. ఇదేంట్రా గులకరాళ్ళు ఉన్నాయంటే, నాకు మాత్రం ఏం తెలుసు, ఇందులో గులకరాళ్ళ సంగతి నాకు మాత్రం ఏం తెలుసు అన్నాడు. సరే అని చెప్పేసి వాళ్ళు ఇతను సంపాదించిన సంపాదనలో అతనికి వడ్డీ కట్టి ఆ డబ్బును కాస్త ఇచ్చేశాడు. ఇక నుంచి చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఇదండి కథ. ఈ కథ ద్వారా నేను సమాజానికి చెప్పేది ఏంటంటే, మన చేతిలో రూపాయి మనం జార విడుచుకున్నప్పుడు మనం మందే, అది మన తప్పేనండి, ఎదుటివాడిది ఏమీ లేదు. మనం పొగడ్తలకు పొంగిపోయి మన రూపాయిని మనం జార విడుచుకొని పెళ్ళాం మాటలు వినిపించుకోకుండా చేసినప్పుడు ఇన్ని అవమానాలు మనం తెచ్చుకోవాలి. అలా కాకూడదండి, పొగడ్తకి పొంగిపోకూడదు. మనం ఏంటి అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అలా తెలుసుకున్నప్పుడే మనం విచక్షణ జ్ఞానంతో ఈ సమాజంలో గౌరవ మర్యాదల్ని పొందగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్.